హలో అండి, ఎక్కడ కూడా బ్లౌజులు కుదరడం లేదు అని ఒక కస్టమర్ అయితే నా దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళకైతే నేను ఒక మెథడ్లో కట్ చేసి ఇచ్చినాను బ్లౌజ్. సో అది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా కుదిరింది అని చెప్పిండ్రు. అదే విధంగా దాంతోపాటు ఇంకో 15 బ్లౌజెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అందులో ఒక బ్లౌజ్ అయితే ఏ విధంగా కట్ చేయాలి, ఆ మెథడ్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ సేమ్ కొలతలు ఫస్ట్ తీసుకున్న కొలతలే తీసుకున్నాను. అదేవిధంగా మనకి ఇంకా ఎక్స్ట్రా శారీస్, ఫాల్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఇక్కడ నోట్ చేసి పెట్టేసుకున్నాను. 15 బ్లౌజెస్ అన్నాను కదా, అందులో ఫస్ట్ బ్లౌజ్ ఇది. సో దానికోసం అయితే ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇది లైనింగ్ అండి. దీన్ని వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి టైట్గా ఉంటుంది చూడండి, దీన్ని బొద్దు పార్ట్ అంటాం. ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా మనకి క్లోజ్డ్ పార్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ కింద మీకు పోగులు పోగులు కనబడుతుంది కదా, అదేవిధంగా ఎక్కువ తక్కువ ఉంది, అందుకే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసి పెట్టుకున్నాను. దాని తర్వాత పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇది ఎందుకోసము అంటే ఖర్చు కోసం. ఇప్పుడు నేను బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసి చూపిస్తాను అంటే కొలతలతో చూపిస్తాను, చూడండి. ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 15 ఇంచులు. అది ఎంత పొడవు అయినా ఉండనియండి, కొలత బ్లౌజ్తో అయినా కూడా ఇదే విధంగా కట్ చేయండి. కానీ మెథడ్ ఏంటి అని చూసుకోండి. ఓకే, ఇక్కడ పొడుగు ఎంత అని చెప్పినాను చూడండి, 15 ఇంచులు. ఇక్కడికి 15 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. అదేవిధంగా పైకి ఒక 1/2 ఇంచు తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో కూడా చెక్ చేసుకుంటున్నాను. ఎందుకోసము అంటే లైన్ అనేది కొంచెం పైకి కిందికి అయింది అనుకోండి, క్రాస్ అయితే మనకి ఏంటి, భుజాలు అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 2 ప్లేస్లో చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ నోట్ చేసుకుంది ఏంటి అంటే ఇది మన అప్పర్ చెస్ట్ అంటే చేతుల కింది భాగంలో, ఇది చెస్ట్ మీద, ఇది వచ్చేసి మనకి నడుము. ఇప్పుడు నడుము కొలత ఎంత ఉంది, 35 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 35 ఇంచులను టేప్తోని ఈ విధంగా 4 భాగాలు అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, మీకు లూజ్ కానీ టైట్ కానీ ఏది కూడా రాకుండా చూపిస్తాను, చూడండి. నేనైతే ఇక్కడ ఎంత వచ్చింది అంటే 9 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ 9 ఇంచులు ఉంది కదా, ఇక్కడికి 9 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ నడుము కొలత ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ నుండి ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి డాట్ కోసం. నెక్స్ట్ బ్యాక్ నెక్. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే తను వేసుకున్న బ్లౌజ్కి ఎంత ఉందో అంత కావాలి అని చెప్పిండ్రు కింద. సో అప్పుడు నేను ఏం చేసినానంటే పైనది నోట్ చేసుకోకుండా కింద ఆ పట్టి ఉంటుంది చూడండి, అది ఎంత ఉందో నోట్ చేసుకున్నాను. అది ఎంత ఉంది ఇప్పుడు 5.3 ఇంచులు ఉంది. చూడండి ఇక్కడ 5.3 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కుట్టు కోసం లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంత ఉంది, 36.5 ఉంది. సో అదేం కొలత, చెస్ట్ కొలత. ఈ 36.5ని సేమ్ ఇదే విధంగా 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక భాగం సైడ్ కట్ చేస్తాం చూడండి, 36.5 ఒక సైడ్ మాత్రమే మార్జిన్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత వచ్చింది, 9.1 వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే పైనుండి, ఇక్కడ పైనుండి 5-6 ఇంచుల మధ్యలో వచ్చే విధంగా తీసేసుకోండి. ఎంత వచ్చింది అని చెప్పినాను, 9.1 వచ్చింది కదా, 9.1కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ సైడ్కి 1.5 ఇంచుతోని ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి లైన్ అనేది క్రాస్ వచ్చింది. మరి ఏమైనా ప్రాబ్లమా అంటే ఏం ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ చెస్ట్ అనేది తక్కువ ఉంది. అంటే ఆల్మోస్ట్ చెస్ట్ కొలత నడుము కొలత 2 సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధంగా లైన్ అయితే వచ్చేసింది. ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కరెక్టే ఉంది, ఇక్కడ కూడా కరెక్టే ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది, 36.5 ఉంది. ఓకే, చెస్ట్ అంటే మిడిల్ ఆఫ్ ద చెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చెస్ట్ పైన ఎంత ఉందో తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకి 36.5 ఉంది. ఇక్కడ చెస్ట్ పైన 31 నుండి 40 మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి. ఎవరికైనా ఈ విధంగానే తీసుకోవాలంటే ఎవరికైనా కూడా ఇదే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాను, 5.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే చంక కోసం. నెక్స్ట్ నెక్ కోసం ఏ విధంగా తీసుకోవాలి అంటే నెక్ కోసం అయితే 2.2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 2.2 ఇంచులు మార్కింగ్ అయితే తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుంటున్నా. సో ఈ కస్టమర్ నాకు ఏం చెప్పిండ్రు అంటే బ్లౌజ్ అనేది డీప్ ఉండాలి, భుజాలు అనేవి జారద్దు అని చెప్పిండ్రు. అప్పుడు ఏం చేసినానంటే ఈ కింద మూల ఉంది కదా, మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి 1/2 ఇంచు తీసుకుంటున్నా. ఇట్లా ఎందుకు, నాకు డీప్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పిండ్రు కాబట్టి. ఇక్కడ షోల్డర్ దగ్గర
ఏం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్గా లైన్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. సో మా దగ్గర ఎల్ స్కేల్ లేదు, రౌండ్ స్కేల్ లేదు అని టెన్షన్ అయితే ఏం లేదు, ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చంక డౌన్ ఏ సైజు బ్లౌజ్కైనా మనం ఎంత తీసుకుంటాం 6 కదా, అది రాంగ్. ఎంత తీసుకోవాలి మరి, ఏ సైజుకైనా 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5.5 ఉంటుంది కావచ్చు అని నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఓకే, 5.5కి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మూలకి 1/2 ఇంచ్ తీసుకోండి. డీప్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ తీసుకోండి. డీప్ అనేది తక్కువ ఉంది అనుకోండి 1.5 ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసినప్పుడు మన చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేయండి. ఇది ఎంత వచ్చింది, 8.2 ఇంచులు. అంటే 8.2 ఇంచులు అనేది ఒక సైడ్ కదా, అంటే 2 ఇంచులు కలిపితే ఎంత వస్తుంది, 16.5 వచ్చేసింది. ఇక్కడ ఆర్మహోల్ ఎంత ఉంది, ఆర్మహోల్ అంటే చంక కొలత ఎంత ఉంది, 15.5. కానీ మనకి ఎంత వచ్చింది, 16.5. 1 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ తీసుకున్నాం చూడండి, దీన్ని పైకి జరిపేసుకోండి. పైకి జరిపేసుకొని సేమ్ మూల దగ్గర అట్లనే తీసేసుకొని మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది, 7.8 ఇంచులు వచ్చేసింది. సో ఈ 7.8 ఇంచులని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 15.5. ఓకే, సారీ. సో 7.8 ఇంచులు వచ్చేసింది కాబట్టి మనకి ఎంత వచ్చేసింది, 2 సైడ్లు కలిపితే 15.5. మన చంక కొలత ఎంత ఉంది, 15.5. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏమైంది, మనకి ఈ చంక కొలతకి చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం వల్ల సో మనకి వచ్చే ముడతలు అనేవి రావు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అవునా, చంక భాగంలో ముడతలు రావు, ఇక్కడ చంక కింది భాగంలో కూడా గుంజినట్టు కాదు, అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ కొంచెం రౌండ్గా ఇక్కడ క్రాస్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత వెనకాల డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా. ఈ డాట్ కోసం ఈ భుజం ఎంత ఉందో ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి మలుచుకొని ఈ మధ్యలో పాయింట్ వచ్చిన తర్వాత ఇటు ఒక 1/2 ఇంచ్ జరుపుకుంటే సరిపోతుంది. నెక్ సైడ్ 1/2 ఇంచ్ జరుపుకొని ఇప్పుడు ఈ డాట్కి స్ట్రైట్గా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మరి ఇది ఎంత పొడవు ఉండాలి అంటే ఒక 3-3.5 ఇంచులు తీసేసుకొని ఇటు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోండి. సో నేను అంతకుముందు బ్లౌజ్లు ఎక్కడ కుట్టించుకున్నా వెనకాల లేస్తుంది, ఇక్కడ లేస్తుంది అని చెప్పిండ్రు. సో అది లేవకుండా ఉండాలి అంటే కరెక్ట్గా 1 ఇంచ్ ఇట్లా తీసేసుకోండి. మరి ఇక్కడ లైన్ క్రాస్ ఉంది కదా, అంటే ఇక్కడ మనం 1 ఇంచ్తో స్టిచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది జరిగిపోయి మనకి స్టిచ్చింగ్ అనేది ఏం ప్రాబ్లం లేకుండా స్ట్రైట్గానే వస్తుంది. మీరు ఏం టెన్షన్ అయితే పడకండి, ఇలా చూసి భయపడకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ నడుము కొలతకి 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ పెట్టుకున్నామా అనేది ఇక్కడ అర్థమైంది కదా. డాట్ కుట్టినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి, హ్యాండ్స్. ఇటు ఒక సైడ్కి వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంటుంది చూడండి, ఈ ప్లేస్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కోసం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసుకోవచ్చు. అవునా, కానీ నేను ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ అనేది పెట్టకుండా నేను ఇక్కడికి మధ్యలోకే మలిచేస్తున్నాను. ఓకే, ఇక్కడ గ్యాప్ అనేది కనబడుతుంది కదా, ఇక్కడికి ఎందుకు ఫోల్డింగ్ చేసినాను అనేది చెక్ చేసుకుందాం. సో దానికంటే ముందు ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఎందుకోసము, ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకోసము, పైపింగ్ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది, ఏది మన హ్యాండ్ యొక్క పొడుగు, హ్యాండ్ ఫిట్టింగ్ రాసుకున్నాం, పొడుగు అయితే రాయలేదు. సో ఒక్క నిమిషం నేను కొలత బ్లౌజ్తో చెక్ చేస్తా. ఇక్కడ ఉంది చూడండి, హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత, 6.2. చూసిండ్రా, చిన్నగా పెద్దగా కూడా కాకుండా కరెక్ట్గా చెప్తుండ్రు వాళ్ళు. 6.2 ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది 6.2. సో దీనికంటే మనం ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి, హ్యాండ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది, 12.5 ఇంచులు ఉంది. సో 12.5 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 6.2 వచ్చేసింది. సో 6.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతుల, మోచేతి వరకు ఉండాలి అంటే 9-10 ఉండాలి. మోచేతి వరకు అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి 3 ఇంచులు కిందికి తీసుకుంటున్నాను. మోచేతి వరకు ఉంటే ఎంత తీసుకోవాలి, 3.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని లైన్ అనేది మార్కింగ్ చేసేసినాను.
ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కేర్ఫుల్గా, ఎందుకంటే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, చంక భాగంలోనే మెయిన్గా ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత మార్కింగ్ చేసుకున్నాం, చంక కొలత 15.5 ఇంచులు. సేమ్ ఇప్పుడు అదే 15.5 ఇంచులు తీసేసుకోండి. సో 15.5 ఇంచులను మధ్యలోకి మార్కింగ్ చేస్తే ఎంత వస్తుంది, 7.8 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 7.8 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి. ఓకే, మరి 0 అనేది ఎక్కడ ఉండాలి అంటే ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంటుంది చూడండి, ఆ డౌన్ పైన ఈ లైన్ అనేది టేప్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉండే విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 2 ఇంచులు ఒక మార్కింగ్ తీసేసుకొని రౌండ్ వేసేస్తున్నాను. స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని ఇట్లా రౌండ్గా కిందికి అయితే జరిపేస్తున్నాను. ఈ విధంగా తీసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్. కానీ ఏం ప్రాబ్లం వస్తుంది మనకి, హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో లోతు తీయాలి. ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. ఏ విధంగా తీయాలి అంటే నడుము కొలత ఎంత ఉంది, 35 ఇంచులు ఉంది. సో నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తీయాలంటే ఇది ఫిట్టింగ్ కదా, ఈ ఫిట్టింగ్ ఈ లైన్ ఇక్కడ వరకు తీసేసుకొని మధ్యలోకి మలిచేయండి. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, 35, అంటే 30 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు మనం చంక లోతు అనేది తీసేస్తున్నాం. చూడండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ పింక్ కలర్తోనే లైన్ మార్కింగ్ చేసినాం కదా, ఇది ఎక్కడ కుట్టాలి, ఫ్రంట్ సైడ్, ఇది ఎక్కడ బ్యాక్ సైడ్ కుట్టాలి. ఒక డౌట్ అడిగినారు నిన్న ఒక సబ్స్క్రైబర్, అక్కయ్య ఈ లోతు అనేది మనం ఎటు సైడ్ వచ్చే ఏమడిగినారు, ఇక్కడ దీని గురించి అడిగినారు. ఏమని అంటే ఇక్కడ మనము అటాచ్ అనేది వేస్తున్నాం కదా, ఎటు సైడ్ వచ్చే విధంగా కుట్టాలి అంటే అట్లా మ్యాండేటరీ ఏం లేదు, లెఫ్ట్కి వచ్చినా రైట్కి వచ్చినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఇక్కడ ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాం ఈ విధంగా చెప్పండి అంటే, ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ అతుకు అనేది 4 సైడ్లో పడుతుంది. అప్పుడు లైనింగ్కి 4 అతుకులు, మెయిన్ ఫ్యాబ్రిక్ 4 అతుకులు, కుట్టడానికి టైం వేస్ట్, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. ఇట్లా అతుక పెట్టడం వల్ల కేవలం 2 సైడ్లనే అతుకుతాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అదేవిధంగా టైం కూడా సేవ్ అవుతుంది. మరి ఆయన ఇది కూడా రాకుండా పెట్టాలి కదా అంటే అట్లా కూడా అయితే పాసిబుల్ అయితే కాదు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ గురించి. నెక్స్ట్ ఏం కట్ చేసుకుందాం, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం కట్ చేసుకోవాలి, మనం ఈ వెనకాల భాగం కట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి వెనకాల భాగం అనేది నేను బ్లౌజ్ ఈ యొక్క వెనకాల భాగం పేపర్ పైన కట్ చేసినాను సేమ్ కొలతతో. కానీ నేను మీకు వెనకాల భాగం చెప్పేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయినాను. అదేంటి అంటే వెనకాల పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా క్రాస్లో తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా క్రాస్లో తీసుకోవాలి అంటే చాలా మందికి ఇక్కడ సైడ్కి ఇట్లా ముడతలు వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్కి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది వెనకాల భాగం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది నా కుడి చేతి సైడ్ ఉంది, దీన్ని ఈ విధంగా తిప్పినప్పుడు ఏంటి ఇటు సైడ్కి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. అదే విధంగా ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్, ఈ మిడిల్ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, మరి ఫ్రంట్ పార్ట్లో మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. ఒకటి స్ట్రైట్ కట్, ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్. మనం కంపల్సరీ 100లో 99 బ్లౌజెస్ అయితే క్రాస్ కట్లోనే కట్ చేస్తాం. ఓకే, సో ఆ క్రాస్ కట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా ఈ బొద్దు పాట అని చెప్పినాను కదా, దీనికి స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇట్లా స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడికి తీసుకొని ఇట్లా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇక్కడ పడుతుంది కదా, కొంచెం పైకి జరుపుకోవచ్చా అంటే జరుపుకోవచ్చు, ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే అక్కడ పెట్టుకోండి. కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి సైడ్కి జాయింట్స్ పడతాయి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం చేసేదైతే ఏమో తప్పకుండా జాయింట్స్ పడితే అటాచ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం వెనకాల బ్లౌజ్ ఎట్లుందో అట్లా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, 7.5 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. 7.5 ఇంచులు అనేది ఇక్కడ కింది నుండి ఎంత ఉంది, 7.5కి మార్కింగ్ పెట్టేసుకుందాం. ఓకే, 7.5కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక 1/4 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఎందుకు 1/4 ఇంచ్ పైకి తీసేసుకోవాలి
అంటే మనం కుట్టు పెట్టినప్పుడు లోపలికి వస్తుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. మరి ఇది అందరికీ తీసుకోవాలా అంటే కొందరు డీప్ ఇష్టపడని వాళ్ళకైతే తీసుకోవద్దు, అట్లని పెద్ద ఏజ్ వాళ్ళకి కుట్టేటప్పుడు ఇట్లా తీసుకోకండి. సో నార్మల్గా ఎవరికి తీసుకున్న బ్లౌజ్ అనేది మంచిగా రౌండ్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తాం చూడండి, క్రాప్ టాప్ లాంగ్ ఫ్రాక్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఎట్లా కనబడుతుంది, ఫ్రంట్ అనేది ఇట్లా యూ షేప్ లాగా అట్లా కనబడుతుంది. అందుకోసం ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చంక భాగం, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో మనకి ముడతలు అనేవి కనబడతాయి, అవునా. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఈ పైన మార్కింగ్ దగ్గర కట్ చేయకుండా ఓన్లీ ఈ మిడిల్ ప్లేస్లో మనకి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి వచ్చే చంక భాగంలో వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, చూడండి ఇది వచ్చేసి మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా కుట్టేసుకోండి. ఓకే, మరి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇంకేమైనా తీసుకున్నామా కొలతలు అంటే ఏం తీసేసుకోలేదు. ఇది వచ్చేసి పాయింట్ అంటే మెయిన్ డాట్ పాయింట్ 9.5. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇది వచ్చేసి వేరే బ్లౌజెస్ ఉన్నాయని చెప్పినాను కదా, దానికి బోట్ నెక్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కావాలి అనుకున్నప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా కొలతలు ఇక్కడ నుండి నోట్ చేసుకోవాలా అంటే అవసరం అయితే ఏం లేదు. మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే, కింది నుండి ఈ విధంగా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నడుము కొలత. మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, 35 ఇంచులు ఉంది. సో బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ నుండి కిందికి 1 ఇంచ్ డౌన్ చేసుకోండి. 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇటు హుక్స్ కాజా పట్టి కదా, ఇటు హుక్స్ కాజా పట్టి సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్కి సైడ్ జాయింట్స్ పడతాయి కదా, ఇటు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఎన్ని తీసుకున్నాం, పైన కింది నుండి 2 ఇంచులు, నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1 ఇంచ్ డౌన్ చేసుకున్నాం. ఇక్కడ నుండి ఇటు 1 ఇంచ్, ఇక్కడ నుండి ఇటు ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరాలి అంటే మెయిన్ డాట్ అనేది కుదరాలి. ఆ మెయిన్ డాట్ కోసం నేను ఏ విధంగా తీసుకున్నాను అంటే ఇక్కడ నుండి 2.5 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ నుండి 2.5 ఇంచులు. ఆ తర్వాత ఇక్కడ నుండి నడుము కొలత ఎంత ఉంది, 30 కంటే ఎక్కువ ఉంది, అప్పుడు నేను పావు తక్కువ 3 ఇంచులు తీసుకున్నా. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 2.5 తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మధ్యకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. కానీ కొందరికి ఇలా తీసుకున్నప్పటికీ కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు. ఎందుకు కుదరదు అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కొంచెం చిన్నగా ఉన్నా కూడా వాళ్ళు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు చాలా పెద్దగా ఉండాలి అని పెంచుకుంటారు. సో అలాంటప్పుడు కుదరదు. మరి అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అని అంటే కొలతలు తీసుకుంది మనమే కదా. సో కొలతలు మనం తీసుకున్నప్పుడు మనకి అయితే ఐడియా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ కింది నుండి 2 ఇంచులు కాకుండా 2.5 ఇంచులు తగ్గించుకోవాలి. అంటే కేవలం కొంత డీప్ నెక్ కోసం పొడుగు పెంచండి అంటారు. యాక్చువల్గా వాళ్ళకి 14 కావాల్సిన పొడుగు ఉన్నా కూడా 15 పెంచమని అంటారు. అప్పుడు ఎందుకు అట్లా అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది సాగినట్టు అయిపోతుంది ఈ మెథడ్లో తీసుకుంటే. సో బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కువ ఉంటే ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇంకొంచెం పైకి తీసుకోండి. అప్పుడు మనకి చెస్ట్ అనేది సాగినట్టుగా అద్దినట్టుగా వస్తుంది. ఎవరికి అవసరం లేకుండా ఎక్కువ పొడుగు కావాలి అని తీసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకున్నాం. మరి ఇది మనం మెయిన్ డాట్ అంటాం కదా, ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచుల పొడుగు అయితే ఉండాలి. 2.5 ఇంచులు తీసేసుకొని ఇలా డాట్ మార్కింగ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ ఒక డాట్ వస్తుంది కదా, ఇది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది ఎంత ఉంది, పైన పావించి వదిలేసినాను కుట్టు కోసం, వదిలేసి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ తీసేసుకొని దీని యొక్క పొడుగు కూడా సేమ్ 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. 2.5 ఇంచులు తీసేసుకొని ఇటు పావు ఇంచుతోని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ చేసినాక ఆటోమేటిక్గా ఇక్కడ మూల అనేది వస్తుంది. అది వచ్చేసి మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి 4th డాట్, ఈ డాట్ అనేది స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఆప్షనల్. ఒకవేళ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది రౌండ్గా రావాలి అనుకున్నాం అనుకోండి, ఈ డాట్స్ అన్ని కూడా కొంచెం దూరంగా పెట్టేసుకోండి. లేదు మనకి కొంచెం దగ్గరికి షార్ప్గా రావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ దగ్గరికి జరుపుకున్నాం అనుకోండి, మనకి షార్ప్గా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇలా డాట్స్ కుట్టినాం అనుకోండి, అప్పుడు ఏంటి అంటే మనకి షార్ప్గా రాకుండా రౌండ్గా అద్దినట్టుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో అప్పుడు ఏంటంటే ఇలా తీసేసుకొని ఇటు ఒక పక్కకి 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర అయితే ఏం చేంజ్ చేయకండి. ఓకే, నెక్ దగ్గర చేంజ్ చేస్తే మనకి రౌండ్ ఎక్కువైపోయి జారిపోతుంది, నీట్గా సెట్ కాదు. ఇలా తీసేసుకోండి. అదేవిధంగా నడుపు కొలత ఎంత ఉంది, 35, అంటే 30 కంటే ఎక్కువ ఉంది కదా, ఇటు ఒక 3/4 ఇంచ్ తీసేసుకోండి. ఇక్కడ 3/4 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ తీసేసుకోండి. ఎందుకు ఇది అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. అంటే వెనకాలది ఎక్కడి వరకు ఉందో ఫ్రంట్ కూడా అదే విధంగా వస్తుంది. ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. కానీ ఈ కస్టమర్కి నేను కుట్టించిన మెథడ్లో తను ఏమన్నారంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్, హుక్స్ కాజా పట్టి అనేది పొడుగు ఎక్కువైతుంది, తగ్గించండి అన్నారు. సో అప్పుడు ఏ విధంగా తగ్గించాలి అంటే ఇదంతా మార్కింగ్ అంతా అయిపోయినాకనే తగ్గించుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోండి. 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. సో మీరు ఫస్టే మార్కింగ్ పెట్టచ్చు కదా, అంటే ఫస్టే మార్కింగ్ చెయ్యొద్దు. ఫస్టే మార్కింగ్ చేస్తే ఇక్కడ ఉన్న డాట్ ఏమవుతుంది, పైకి అవుతుంది. పైకి అవడం వల్ల ఇక్కడ మెయిన్ డాట్ని చూడకుండా, మెయిన్ డాట్ కాకుండా ఇక్కడ వరకు వచ్చి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, ఇంకా పెద్ద పట్టీలు కావాలి. సో పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మనం క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో పెద్ద పట్టీలకు అయితే క్లాత్ ఉంది. సో ఇక్కడ కట్ చేసుకుందాం. ఈ విధంగా ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కింద కూడా నేను ఎక్స్ట్రా లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క మెయిన్ సైడ్ వచ్చేసి, పైన సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. అందుకోసం ఇవి రెండు జాయింట్ చేసినప్పుడు ఏంటి, లోపలికి 1/2 ఇంచ్ పోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇదేంటి, ఇటు వచ్చేసి హుక్స్ కాజా సైడ్, ఇటు వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ సైడ్. ఓకే, ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నుండి 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుండి 4 ఇంచుల డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఈ 4 ఇంచుల డిస్టెన్స్లో ఇక్కడ 2.5 లేదు అంటే 2.5 అట్లా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా అద్దినట్టుగా అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఈ మెథడ్లో కుట్టడం వల్ల తనకైతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది. మిగతా అన్ని బ్లౌజెస్ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చేసిండ్రు. అదే విధంగా మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఎక్కడ ట్రై చేసినా కుదిరని బ్లౌజ్ కూడా ఈ విధంగా చేస్తే కుదురుతుంది. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.